వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు, క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా. యాకోబు ఇంచుమించు 2500 సంవత్సరాల కన్నా ఎక్కువ ప్రవచనం ఇది. ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనము. దేవుని బిడ్డలారా, యాకోబు దగ్గరికి తన 12 మంది పిల్లల్ని పిలిచి, 12 కొడుకులని, వారిని ఆశీర్వదిస్తుంటాడు. అప్పుడు 4వ కుమారుడైనటువంటి యోధాని పిలిచి తన్ని ఆశీర్వదిస్తుంటాడు. ఆ ఆశీర్వాదం పలుకుతూ యోధా మీద ప్రవచిస్తుంటాడు. ఏమనంటే, షీలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. షీలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. దేవుని బిడ్డలారా, దండము అంటే రాజ్య పరిపాలన, అది స్పష్టం. కాబట్టి యోధాను ఆశీర్వదిస్తూ యాకోబు ఏం ప్రవచిస్తున్నాడంటే, బాబు, నీ వంశములోంచి, నీ కాళ్ళ మధ్యలోంచి, నీ విత్తనములోంచి ఇదిగో ఒక రాజు పుట్టబోతున్నాడు. ఆ దండము తొలగిపోదు, ఇంకా ఎప్పుడూ నిలుచుంటుంది. నిరంతరము నిలిచే రాజు పుడతాడు నీ గర్భము నుండి అని ప్రవచిస్తున్నాడు అంటూ షీలో అని ఎత్తుకున్నాడు. ఎందుకు షీలో అన్నటువంటి మాట ఎత్తుకున్నాడు అంటే, షీలో కొంచెం ప్రసిద్ధిగాంచినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది. ఎందుకు అంటే, మొట్టమొదట యెరూషలేములో దేవుని మందసము అక్కడ ఉంచటానికని దావీదు నిర్ణయించక ముందు షీలో అన్నటువంటి ప్రాంతంలో ఆ దేవుని మందసమును పెట్టేవారు. ఇన్ఫ్యాక్ట్ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో షీలోహు ప్రాంతములో సమూయేలుకి వాక్యము ప్రత్యక్షమైంది అక్కడే. తర్వాత షీలో నుండి దేవుని మందసము అక్కడి నుండి కదిలించబడి యెరూషలేములోకి తీసుకురాబడ్డది. కనుక దేవుని బిడ్డలారా, షీలో అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క స్తుతి, లేకపోతే దేవుని మహిమ. షీలో అన్నటువంటి అన్న మాటకి అర్థం. ఈ షీలో అన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మందసము కదిలించబడినట్లు ఏదైతే పాత నిబంధనలో పరిశుద్ధత లేకపోతే దేవుని మందసము ఉన్నటువంటి స్థలము నుండి దేవుని సింహాసనము ఇదిగో ఒక నూతనమైనటువంటి ప్రాంతంలోకి కదిలించబడుతుంది. అక్కడ నుండి ఇంకెన్నడూ తొలగిపోదు. ఆ రాజు నిరంతరము ఈ యూదా గోత్రములో పుడుతున్నాడు అని ప్రవచిస్తున్నాడు యాకోబు. దేవుని బిడ్డలారా, ఎంత చరిత్రాత్మకమైనటువంటి ప్రవచనం చూడండి. యాకోబు ఎప్పుడు, అందుకే యేసు ప్రభు వారు అంటారు, యాకోబు కన్నా ముందున్నవాడినని కాదు, యాకోబు తాతగారైనటువంటి అబ్రాహాముకు కూడా ముందున్నవాడను నేను అని యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు వారు వంశావళిని అలాగా కాపాడుకుంటూ ఆ వంశములో పుట్టాలని ముందుగా నిర్ణయించారు. కనుక ఆ వంశములో ఉన్నటువంటి వారికి ఆయన బయలుపరిచారు. అందుకే యాకోబుకు బయలుపరిచి 12 మందిలో, ఒరే బాబు యూదా, జ్యేష్ఠ కుమారుడైనటువంటి రూబెన్ కాదు, నో, సిమియోను కాదు, లేవి కాదు,
4వ కుమారుడైనటువంటి యోధా, ఇదిగో నీ కాళ్ళ మధ్య నుండి ఈ దండము తొలగించబడదు అని ప్రవచిస్తూ తను యేసు ప్రభు వారు వస్తారు అని ప్రవచిస్తున్నాడు అన్నమాట. దేవుని బిడ్డలారా, ప్రవచనాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయని మనము ఈ క్రిస్మస్ సీజన్లో చూస్తూ ఉన్నాం. సాధారణంగా క్రిస్మస్ రోజు ఇవన్నీ ధ్యానం చేయటానికి సమయం సరిపోదు. కానీ మీ కొరకు దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి, ఎంత ప్రవచనాత్మకమైన వాడు మన ప్రభు అయిన యేసు, ఎంత అద్భుతంగా ఇన్ని వేలు సంవత్సరాల ముందే ఆయన గురించి ప్రవచించారు అని ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు మీ దగ్గరికి తీసుకురావటానికని దేవుడు కృపిస్తున్నాడు. ఆయన మన రాజు. ఆ రాజును తొలగించేవాడు ఇంకా పుట్టలేదు, పుట్టబోడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు. నువ్వు నమ్ముకున్నటువంటి నా రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఆ ప్రవచన నెరవేర్పుగా ఇదిగో క్రిస్మస్ అన్నటువంటి ఈ పండుగను మేము ఆచరించడానికి, సెలబ్రేట్ చేసుకోవటానికి మాకు కృపించినందుకు నీకు వందనాలు. అందుకే ప్రజలందరికీ మహా సంతోషం. ఈ సంతోషకరమైనటువంటి శుభవార్త నీ బిడ్డలతో పంచుకోవటానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.